హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. విషయం ఏంటంటే నేను వీడియోస్ చేసి చాలా రోజులు అవుతుంది. ఎందుకంటారా? ఒక ట్రావెలర్ తిరగట్లేదంటే దానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి హెల్త్ ఇష్యూస్, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్. రెండు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. నాకు హెల్త్ ఓకే, కానీ డబ్బులే సెట్ చేసుకోవాలంటే టైం పట్టింది కదా. సో అందువల్ల నేను దాదాపు ఒక నెల రోజుల నుండి అస్సాంలోని గువాహతిలోనే పాట్కే బ్యాక్ ప్యాకర్స్ అనే హాస్టల్లో స్టే చేయడం అయితే జరిగింది. మీ అందరూ చూసే ఉంటారు, నేను అస్సాంలో కొన్ని వీడియోస్ కూడా పెట్టాను. అండ్ దాదాపు ముందుగా మీ అందరికైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు గత 2-3 వీడియోలు మంచిగా రీచ్ రావడం జరిగింది. అలాగే మీరందరూ కూడా చూసి ఆదరించడం జరిగింది. సో అందుకైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ 10 రోజుల ముందు 10 డేస్ బ్యాక్ నా ఛానల్ ఒకటి, 10 డేస్ తర్వాత నా ఛానల్ ఒకటి, దాంట్లో కాస్త మార్పు అయితే వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు నేను 100 మందికి కూడా తెలుసో లేదో నాకు తెలీదు. ఇప్పుడు ఏంటంటే నా మొహాన్ని కనీసం ఒక 20,000 మంది పైగానే చూశారు. వాళ్ళను గుర్తు పెట్టుకోకపోయినా అట్లీస్ట్ ఏదైనా వీడియోలో చూస్తే గుర్తు పట్టగలరు అనే నమ్మకం అయితే నాకుంది. సో ఫైనల్గా ఏదో అది ఇది అరేంజ్ చేసుకొని మొత్తానికి మళ్ళీ నిన్నటితో నాకు ట్రావెలింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఇప్పుడు మీరు తమ్నైల్లో చూసే ఉంటారు, మన ప్రయాణంలో కొత్త మలుపని, అలాగే నేను ట్రావెలింగ్ ఆపేస్తున్నానని, ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది మన ఛానల్ పేరు. సో ఈ మూడింటిని మీరు తమ్నైల్లో చూసే ఉంటారు. అదే విధంగా ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఏంటి ఈ కొత్త మలుపు అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, నేను ఇంతవరకు కూడా నా ఫస్ట్ వీడియోస్ దాదాపు నేను ఒక 70కి పైగా వీడియోలు చేశాను. అందులో ఫుల్ లెంత్ వీడియోసే కౌంట్ కాబట్టి అవి ఒక 40 దాకా చేసి ఉంటా. సో ఈ 40 వీడియోలు కూడా నేను మొత్తం బ్యాక్ ప్యాకింగ్గా చేశాను అనమాట. అంటే బ్యాక్ ప్యాకర్గా ట్రైన్లు, బస్సులు, ఆటోలు ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ని వాడుకొని నేను ట్రావెలింగ్ అయితే చేయడం జరిగింది. కానీ నేను ఉన్నది చెప్తున్నానండి, ఇలా నేను ట్రావెలింగ్ అంటే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చి ట్రావెలింగ్ స్టార్ట్ చేసి దాదాపు 3 నెలలు అవుతుంది. మార్చ్ 25న నేనైతే ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను. సో ఇది జూలై. సో జూలై 8th అనమాట ఇవాళ. అంటే ఆల్మోస్ట్ 3 months. సో ఈ 3 monthsలో కూడా అక్షరాల 1 lakh దాకా ఖర్చు అయిందండి. ఎందుకని అడగకండి, ఎందుకంటే నాకు కూడా తెలీదు. నేను వెళ్ళిన ప్లేసెస్ పెద్దగా లేవు. ఎందుకంటే నేను ఈ 3 monthsలో కూడా చాలా వరకు చూపించానా అంటే లేదు. నేనే ఒప్పుకుంటున్నాను కదా, నేను తిరిగినంత వరకు అయితే తిరిగాను. బట్ చాలా ప్లేసెస్ను తెలుసాం. మనం ఉత్తరప్రదేశ్ వెళ్ళాం, ఉత్తరాఖండ్ వెళ్ళాం, నేపాల్ కూడా వెళ్ళాం. ఒక కంట్రీని కూడా కవర్ చేసాం. సో నేపాల్ని కొంచెం బాగా చూపించాను. అండ్ దాని తర్వాత మిగతా కూడా మన స్టార్టింగ్ డేస్లో మనం హిమాలయాస్ నుండి చేసాం అనమాట. అత్రిముని కేవ్ కానీ ఆ వీడియోస్ అయితే మీరు ఎవరు చూడలేదు. సో దయచేసి ఒకసారి ఫస్ట్ నుంచి కూడా చూడండి. అంటే నేను అది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి నేను వీడియోస్ బాగా చేసి ఉండను, చేయలేదు కూడా నాకు తెలుసు. కాకపోతే ఆ కంటెంట్ బాగుంటుంది. ఐ మీన్ చూసే ప్లేసెస్ కానీ అవన్నీ అయితే బాగుంటాయి. అందరూ తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్. నేను చెప్పే విధానం ఏమన్నా బాగుండకపోతే నన్ను క్షమించండి, ఆ వీడియోలో అయినా ఇంకే వీడియోలో అయినా సరే. సో ఇప్పుడు విషయానికి వస్తే ఏంటంటే, మనమైతే ఆ బ్యాక్ ప్యాకింగ్ ట్రావెలింగ్ని ఆపేసామండి. ఎందుకంటే ఇలా 1 lakh పెట్టుకొని తిరగాలంటే నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని, నాకు అంత డబ్బు అయితే లేవు, పెద్ద సేవింగ్స్ కూడా లేవు. ఏదో వాళ్ళు చేసిన హెల్ప్ ద్వారా ఈ రోజు ఇంతవరకు వచ్చా, మీ ముందు నిలబడగలుగుతున్నాను. కానీ సో మనకంత సీన్ లేదు. అందువల్ల నేను ఏంటంటే బ్యాక్ ప్యాకింగ్ అంటే ఇట్లా ఈ ట్రాన్స్పోర్టేషన్ వాడి ట్రావెలింగ్ చేయడం అనేది ఆపేశాను. సో ఈ విధానం నేను ఇంకా ఇండియా మొత్తం తిరగాలని అనుకుంటున్నా. ఇండియా మొత్తం తిరగాలనుకుంటే ఈ విధంగా తిరిగితే మీరే ఆలోచించండి, లక్షల్లో డబ్బు ఖర్చు అయ్యిద్ది. సో నా దగ్గర అయితే అంత డబ్బు లేదు. అందువల్ల నేను బడ్జెట్లా తిరగడానికి, ఇప్పుడు బడ్జెట్గా తిరగడానికి చాలా మంది ట్రావెలర్స్ మీరు చూసుకుంటే సైకిల్ మీద చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ట్రావెల్ విత్ మోహన్ అన్న కానీ, మన ఇంకెవరు ఆల్ ఇండియా రైడర్ రాము కానీ, ఇట్లా ఈ వీళ్ళంతా కూడా సైకిల్ మీద చేసుకుంటూ, అంతెందుకు రాంది ట్రావెలర్ నాకు చాలా ఇష్టమైన పర్సన్ అనమాట. సో నేను ఫస్ట్ నుంచి కూడా అతని వీడియోస్ చూస్తూ ఉంటాను. ఆయన కూడా స్టార్టింగ్ స్టేజ్లో సైకిల్తోనే చేశారు. వీళ్ళంతా సైకిల్ ద్వారా తిరగడానికి కారణం 2 ఉంటాయి. ఒకటి ఏదో మెసేజ్, మీ అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటంటే పొల్యూషన్ వదిలేసి సైకిల్ ద్వారా వెళ్తే వాతావరణాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం కోసం వాళ్ళు కష్టపడి సైకిల్ మీద తిరుగుతున్నారు. అండ్ రెండోది వచ్చేసి బడ్జెట్. సో ఇది మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. సైకిల్ మీద తిరిగితే బడ్జెట్ అనేది చాలా వరకు మనం సేవ్ చేయగలుగుతాం. సో ఆ ఉద్దేశంతోనే వీళ్ళందరూ ఏంటంటే
సైకిల్ మీద తిరగడం, కొంతమంది పాదయాత్ర ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మీరు చాలా మంది కామెంట్స్ లో నేను చూస్తూ ఉంటా, కొంతమంది పాపం నడుచుకుంటూ వెళ్తుంటే ఎందుకు ఇదంతా అని. వాళ్ళకి తిరగాలని ఆశ ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. సో ఆ డబ్బు లేదు కాబట్టి వాళ్ళందరూ ఒకరు పాదయాత్ర చేస్తారు, ఒకరు సైకిల్ రైడ్ చేస్తారు, ఒకరు లిఫ్ట్లు అని చెప్పి చేస్తారు, ఒకరు బోర్డు పట్టుకొని నడుస్తారు. ఇలా రకరకాలు చేయడానికి గల కారణాలు ఏంటంటే, వాళ్ళ దగ్గర బడ్జెట్ ఉండదండి. సో అంత డబ్బు ఉండదు, కానీ వాళ్ళకేమో దేశం ప్రపంచం అన్ని తిరగాలనే ఆశ. ఇన్ఫాక్ట్ నాకు కూడా అనుకోండి. అంటే మరి దానికి మనం డబ్బు లేని వాళ్ళకి ఇవన్నీ ఆశలు అవసరమా అంటే, ఇది చాలా పెద్ద మాట. దాని గురించి నేను మాట్లాడే స్టేజ్ ఇంకా నాకు రాలేదని నేను అనుకుంటున్నా. వచ్చిన రోజు మాత్రం తప్పకుండా నేను మాట్లాడతాను, అందులో అయితే డౌట్ లేదు. ఆ విధంగా మనం కూడా మన ప్రయాణాన్ని వేరే దిశలోకి మార్చబోతున్నాం. సో అది ఏ విధంగా అని తెలుసుకునే ముందైతే ఒక ముఖ్యమైన విషయం అదేంటంటే, మన ఛానల్ పేరు గురించి. సో నేను మన ఛానల్ పేరుని అయితే మార్చేయబోతున్నానండి. ఎందుకంటారా? ఎందుకంటే మన ఛానల్ పేరు ఏంటి? గో విత్ గౌతమ్. సో ఇది మంచి పేరే. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఈ గో విత్ గౌతమ్ అని నేను ఎవరికైనా మనల్ని ఎవరైనా మీ ఛానల్ పేరు ఏంటి అని అడిగినప్పుడు, నేను గో విత్ గౌతమ్ అని చెప్తుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు గో విన్ గౌతమ్ అని అనుకుంటున్నారు. సో చదువుకున్న వాళ్ళైనా సరే వాళ్ళు టైప్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది కూడా నాకే వాళ్ళ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ ఇచ్చి, బ్రో మీ ఛానల్ నేమ్ ఎంటర్ చేయండి మాకు రావట్లేదు అని చెప్పి సో నాకు ఇస్తున్నారు అనమాట. అని ఇంకా చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే, ఇంకా పెద్దోళ్ళు, నేను ఎన్నో దేవుడి గుళ్ళు చూపిస్తా ఉంటాను. సో పెద్ద పెద్దోళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు టైప్ చేయాలి, వాళ్ళు చూసుకోవాలంటే కష్టం కదా. సో అందుకని చెప్పి గో విత్ గౌతమ్ అనే పేరు బాగున్నప్పటికీ కొంచెం డిఫికల్ట్ అయినందువల్ల నేనేంటంటే మన ఛానల్ పేరుని అయితే మార్చేస్తున్నాను. అదే ఏంటంటారా? సో ఇప్పుడు మన కొత్త ఛానల్ పేరు వచ్చేసి జిఎస్టి, అంటే గౌతమ్ సాయి ట్రావెలర్. సో మీకు అర్థమైంది అనుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి, గౌతమ్ సాయి ట్రావెలర్. సో జిఎస్టి షార్ట్ ఫామ్. సో మనమైతే మన ఛానల్ పేరుని ఈ విధంగా మార్చబోతున్నాం. ఎందుకంటే ఇక్కడ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని తేడా లేకుండా అందరికీ సింపుల్ గా ఉండే పదంగా నేను పెట్టడం జరిగింది, జిఎస్టి అని. మీరు దయచేసి ఇది గమనించండి, గుర్తుపెట్టుకోండి. ఈ క్వాలిటీ విషయానికి వస్తే నా దగ్గర ఎక్విప్మెంట్ లేదు కాబట్టి, ఉన్న ఫోన్ తోనే నేను ఇవన్నీ షూట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అంత క్వాలిటీ అయితే ఉండదు, అంత క్లారిటీ కూడా ఉండదు. సో నేను ప్లేసెస్ అయితే చూపించగలను, కానీ అది అంతవరకు క్లారిటీ ఉంటుందా లేదా అనేది నాకు కూడా తెలియదండి. ఎందుకంటే నేను అప్గ్రేడ్ కొత్త ఎక్విప్మెంట్స్ కొనుక్కొని నేను కూడా మంచిగా వెళ్ళే స్థాయికి, అంటే మంచిగా చేయగలిగే స్థాయికి వెళ్తే ఆ రోజు డెఫినెట్ గా మీకు ఎంత అద్భుతంగా చూపెడతాను. బట్ ఇప్పుడు ఈ రోజు నాది ఒక చిన్న ఫోన్ అండి, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ని నేను వాడినట్టుగా నాకు తెలిసినంత వరకు ఎవడు వాడుండడు. సో నేను దాన్ని ఆ విధంగా వాడుతూ మీ అందరికీ ఉన్న ప్లేసులన్నీ చూపిస్తున్నాను. సో దయచేసి ఇంకేముంది అది. సో అది తెలుసుకున్నారు కదా. ఇంక ఇప్పుడు మన సెటప్ చూసుకుందాం అండి. అయితే మనం ఇక నుండి దేంట్లో వెళ్ళబోతున్నాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషమే. ఏంది సడన్ గా ఇలా వచ్చారు అనుకుంటున్నారా? ఇక నుండి ఇదిగోండి, ఇది ఎందుకు పెట్టుకుంటాం మనం? బైక్ రైడింగ్ చేసేటప్పుడు కదా. సో మీరు ఎన్నది నిజమే, ఈ గొడుగు చూసి ఏదో ఓవర్ యాక్షన్ అనుకున్నారు, వాన పడుతుందండి. సో అందుకే ఈ వెనకున్న ఈ అద్భుతమైన నేచర్, ఈ మొత్తం ఇది మీకు కనపడాలని చెప్పి నేను వానలో ఇక్కడ నిల్చొని చేస్తున్నా. సో అందుకని ఈ గొడుగు పెట్టుకున్నా, మళ్ళీ ఇదేదో అతనుకోమాకండి. సో నేను ఇక నుంచి బైక్ మీద అయితే తిరగబోతున్నా. అట్లాని మోటో వ్లాగ్స్ కాదండి, మనం చేసేది నార్మల్ గా ఇప్పటి వరకు మీకు ఎలా చూపించాను అదే విధంగా కొంచెం బాగా చూపెడతా. బట్ ఈ ట్రావెలింగ్ ఏదైతే ఉందో అది నేను బైక్ మీద చేయబోతున్నాను అనమాట. సో దారిలో మంచిగా ఉంటాయి కూడా యాజ్ యూజువల్ గా మనం చూపెడతాం, అందులో డౌట్ లేదు. సో మ్యాటర్ అయితే అది. నా చిన్న సెటప్ ఉందండి. మనం టెంట్ వగేరా ఇవన్నీ వేసుకుంటాం కదా, మరి ఉండాలి కదా. ఇక్కడ నుంచి స్టే కూడా నేను తీసుకోదలుకోవట్లా, టెంట్ క్యాంపింగ్ టెంట్ లోనే ఉండాలనుకుంటున్నా. సో ట్రావెలింగ్ కూడా మన బండి కంటే పెట్రోల్తోనే పోతుంది కాబట్టి, అంటే మైలేజ్ మంచిగా ఇస్తుంది. అలాంటి బండినే తెచ్చుకున్నాను లేండి, పాతది. సో ఇవన్నీ కూడా మనకి బాగా కొంచెం ఎంతో కొంత, ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఖర్చు అయ్యే చోట వీటి వల్ల నాకు 500 ఖర్చు అవుద్ది. సో సగంలో సగం మిగులుతాయి కదా. ఆ ఉద్దేశంతోనే నేనైతే ఆ మొత్తం కొంచెం సెటప్ అయితే చేసుకోవడం జరిగింది. దాన్ని అయితే మీకు ఇప్పుడు చూపిస్తా, చూసేయండి ఒకసారి, ఓకేనా? అన్నట్టు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మీరు ఏదైతే ఈ లొకేషన్ చూస్తున్నారో నేను అనుకున్నది, ఇదంతా కూడా మేఘాలయ అండి. సో మేఘాలయ స్టేట్ లో అయితే మనం ఉన్నాం. నిన్న రాత్రి నేను ఇక్కడికి వచ్చా. ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక దగ్గర అయితే టెంట్ వేసుకొని ఇక్కడే చేశాను అనమాట. ఇంతవరకు మనం ఏం కూడా ఇంకా స్టార్ట్ చేయలే. 7 కిలోమీటర్ ఇక్కడ నుండి షిల్లాంగ్ వచ్చేసి 7 కిలోమీటర్లు ఉందన్నమాట. సో ఆ కొండ వెనకాల మనకి ఏదైతే ఉంటుందో అదే షిల్లాంగ్.
సో ఇక్కడ ఇది ఉమియాం లేక్ అంటారండి దీన్ని. నా వెనక లొకేషన్ మీకు ఏదైతే కనపడుతుందో ఇది కూడా అందరూ వ్యూ పాయింట్ అనమాట, ఉమియాన్ లేక్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇట్లాంటి వ్యూ పాయింట్స్ ఈ దారిలో చాలా ఉంటాయి. మనం ఏంటంటే ఇక్కడ లాస్ట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. సో ఈ వ్యూ పాయింట్ దగ్గర నేను టెంట్ వేసుకొని ఇక్కడ ఈ రాత్రి నిన్న నైట్ అయితే స్టే చేయడం జరిగింది. సో ఇంకా తర్వాత మళ్ళీ మనం షిల్లాంగ్కి వెళ్ళిపోయి ఇంకా యాజ్ గా ఇక వస్తానే ఉంటాయి లేండి వీడియోలు, ఓకేనా. ఫస్ట్ నేను మీకు ఇక్కడ ఉన్న లొకేషన్ ని చూపిస్తా, దాని తర్వాత మన టెంట్ సెటప్, మన బండి, వీటిని చూసుకొని వీడియోని ముగించుకుందాం. ఈ లొకేషన్ ఒకసారి చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అది చెప్తే, ఒకవేళ నేను ఈ కెమెరాలో చూపించినా మీరు అప్పటికి కూడా దీని అస్సలు అందాన్ని మీరు ఆస్వాదించలేరు. కేవలం అది నేరుగా వస్తే మాత్రమే సాధ్యం. అందులో ఇక్కడ ఎప్పుడు వాన పడతానే ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూగా వాన పడతానే ఉంటుంది. జస్ట్ అయితే పెద్దగా పడుతుంది లేదా స్లోగా పడుతుంది, బట్ వాన పడతానే ఉంటుంది. సో మాన్సూన్లో మేఘాలయ అంటే మామూలుగా ఉండదని చాలా చోట్ల విన్నా, నేరుగా ఇప్పుడు వచ్చి చూస్తున్నా. నిజంగానే మాన్సూన్లో మేఘాలయ మామూలుగా లేదండి, కొంచెం రిస్కీ ఈ టైంలో. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్లు అవుతాయి, ఎప్పుడు వాన పడుతూ ఉంటుంది, రోడ్లు జారుతూ ఉంటాయి. సో అదొక ప్రాబ్లం, రిస్కీ. బట్ అందాన్ని చూడాలంటే మనం ఆ మాత్రం రిస్క్ చేయక తప్పదు. ముందుగా ఇది ఘాట్ రోడ్ అండి, మీకు ఇక్కడ కనిపించేదంతా కూడా కొండ అన్నమాట. సో ఇటు నుండే మనం షిల్లాంగ్ అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి ఒక 7 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మనం నిన్న ఇక్కడ నుండి అయితే వచ్చాం. సో నేను టెంట్ వేసుకున్న ప్లేస్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఒక పాడుబడ్డ ఇల్లు, కన్స్ట్రక్షన్ లో ఆపేశారు. సో దానిపైన అయితే నేను వేసుకున్నా. మీకు కనపడుతుందా, ఇదే మన టెంట్. అయితే మీకు ఈ టెంట్ పక్కనే ఈ లొకేషన్ చూడండి. ఆల్రెడీ మీరు ఫస్ట్ నుండి చూశారు కదా, కానీ మళ్ళీ ఒకసారి చూడండి. ఇదిగండి, ఇదంతా ఉమియం లేక్ అనమాట, చూపించాను కదా మీకు. సో నా పక్కనే ఒక లోయ, అండ్ అదంతా మనం దాటుకుంటూ వచ్చేసాం ఆల్రెడీ. సో ఇంకా మీరు చూడొచ్చు మన బండి అయితే ఆ కింద ఉంది. సో చూపిస్తా, ముందు మనం టెంట్ లోపలికి వెళ్ళిపోదాం. సో ఇదిగోండి నా యొక్క ఈ చిన్న టెంట్. ఇదే మనకి ఇల్లు ఇక ప్రతిరోజు కూడా. చూస్తున్నారు కదా, కొంచెం అంతా చిందర వందరగా ఉన్నాయి, ఏమనుకోమాకండి. ఈ బ్యాగ్లోనేమో మొత్తం కూడా ఇప్పుడు మనం బైక్తో అంటే మనం టెంట్లో స్టే చేయడానికి చాలా ఐటమ్స్ ఉండాలి, మీకు కూడా తెలిసిందే కదా. సో అవన్నీ ఇందులో మెయింటైన్ చేస్తున్నా. అది వచ్చేసి గిన్నెలు, స్టవ్ అందులో ఉంటుంది. ఇదేమో మన గత వీడియోలో చూసుంటారు కదా, మన పర్సనల్ బ్యాగ్, ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఉంటాయి, డబ్బులు కానీ అవన్నీ. సో ఇది రెయిన్ కోట్, ఆల్రెడీ పైన ఒకటి వేసుకున్నా లేరు, కిందదేమో ప్యాంట్ అనమాట. ఈ టెంట్ది. సో ఇదేమో ఈ ఎలక్ట్రానిక్ బ్యాగ్ కోసం, దీనికోసం ఇది ఒకటి కొన్న రెయిన్ కవరు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక బ్యాగ్. ఇందులో ఏంటంటే డైలీ ఇప్పుడు మనం ఇక్కడ నాయినప్పుడు బట్టలు, స్నానానికి కానీ అన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట, డైలీ నీడ్స్. సో ఈ బ్యాగ్ ఒకటి. ఇంక ఇదేమో ఈ కవర్ ఏమో షూస్, ఓకేనా. అలా షూస్ కానీ టర్పాలిన్ అండి. మీరు ఆల్రెడీ పైన ఇది టెంట్ పైన ఒకటి వేసాం కదా, మీరు చూసారు, అట్లాంటిదే ఇది ఒకటి అనమాట. ఒకటేమో బండి పైన మనం వెళ్ళేటప్పుడు ఈ బ్యాగ్ అంతా వెనక్కి సెటప్ చేసుకుంటాం కదా, చేసుకున్నప్పుడు అది పైన వాన తడవకుండా పైన ఉండడానికి. నా దగ్గర ఎలక్ట్రానిక్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాయి. ఇప్పటి వరకు నేను అసలు వీటి మీద ఏ వీడియో చేయలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం మీకు ఇవన్నీ చూపించబోతున్నా. నా దగ్గర ఏమున్నాయి, నేను ఎలా తిరుగుతున్నా, ఏంటి అనేది. సో ఈరోజు మీకు అన్ని క్లియర్గా చూపిస్తా, కొంచెం చూడండి, ఓకేనా. ఒక బడ్జెట్ ట్రావెలర్లు ఏ విధంగా చేస్తారనేది మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో ఇకపైన ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా సరే, మినిమం నేనైతే ఖచ్చితంగా కావాల్సినవి మాత్రమే కొన్నా. ఉపయోగపడుతుందిలే తర్వాత అన్న విధంగా నేనేం కొనలా. ఇలా కొంటేనే చాలా డబ్బులు అయిపోయినాయి. ఏం చేస్తాం, చెప్పాను కదా, ఈ ప్రపంచంలోనే చాలా ఎక్స్పెన్సివ్ కెరియర్ ఏదన్నా ఉందంటే, చాలా ఎక్స్పెన్సివ్ ప్రొఫెషన్ ఏదన్నా ఉందంటే అది కేవలం ట్రావెలింగ్ మాత్రమే. సో అలాంటి ట్రావెలింగ్ మనం చేస్తున్నామంటే ఆటోమేటిక్గా మీరు అవునన్నా కాదన్నా, ఎంత వద్దనుకున్నా డబ్బులు ఖర్చు అవుతానే ఉంటాయి. ఈ ట్రావెలింగ్లో సేవింగ్స్ అనేవి ఉండవండి. ఎందుకంటే మీరు ఒక దగ్గర సేవింగ్ చేశారనుకోండి, తెలియకుండా ఇంకో దగ్గర ఖర్చు అయిపోతాయి. పొరపాటున మీరు 50 రూపాయలు సేవ్ చేస్తే అది 100 రూపాయలు ఖర్చు అవుద్ది. సో డబల్ అవుద్ది తప్పితే మీకు ఎక్కడా కూడా సేవింగ్స్ కనపడవు. సో అదే ట్రావెలింగ్ అనేది చాలా టఫెస్ట్, హార్డెస్ట్ అండ్ ఎక్స్పెన్సివ్ కూడా. సో
సో కొంచెం కష్టపడాలి. అండ్ లైఫ్ అంటే కూడా ట్రావెలింగే, అది కూడా గుర్తుపెట్టుకోండి. పూర్తిగా నేను ఇప్పటివరకు వాడిన ఎక్విప్మెంట్స్ కానీ నేను చాలామంది నన్ను అడిగారు, నువ్వు వీడియోస్ ఎలా తీస్తున్నావు, ఏమున్నాయని చెప్పి. సో అది కానీ, అండ్ అలాగే ఇప్పుడు నేను కొంత అప్గ్రేడ్ చేసుకున్నా లైట్గా. సో అది కానీ, అలాగే ఇప్పుడు నేను ఏ సెటప్ యూస్ చేస్తున్నానని కానీ, నా దగ్గర ఏమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, నేను వీడియోస్ ఎలా తీస్తున్నా అన్ని రోజు మీకు డీటెయిల్గా చూపిస్తా. దయచేసి కొంచెం చూడండి. సో ఫస్ట్ నేను వీడియో కోసం యూస్ చేసే ఎక్విప్మెంట్స్ ఏంటి, సో నా దగ్గర ఎలక్ట్రానిక్స్ ఏమేమి ఉన్నాయి అనేది ముందు మనం మాట్లాడుకునే ముందు. సో ఫస్ట్ అయితే నేను వీడియో దేంతో తీస్తాను అంటే మొబైల్ ఫోన్తో. అది వచ్చేసి మోటో G96 అండి. నేను చూపిస్తా ఆ ఫోన్ని కూడా. ఇప్పుడు అదే ఫోన్తో రికార్డ్ అయితే చేస్తున్నా, మోటో G96 ఫోను. సో అది వచ్చేసి నాకు 18,000 రూపాయలు పడింది. 128 GB, ఓకేనా, 6 GB ర్యామ్ అనమాట. సో ఈ ఫోన్ అయితే నేను కొన్నాను. ఇది వాస్తవానికి ఇంకా దీనికి ఈఎంఐ కడుతున్నాను. అంటే నేను కట్టట్లా, మా వాళ్ళు కడుతున్నప్పటికీ ఎప్పటికీ ఈఎంఐ పే చేస్తున్నాను. ఇంకా దీనికి ఫుల్ కూడా అవ్వలేదు. ఎందుకంటే ఇది కొని కూడా నేను లాస్ట్ ఇయర్ జనవరిలో, ఈ ఇయర్ జనవరిలో కొన్నానండి. జనవరి ఎండింగ్కి నా దగ్గర ఉన్న ఓల్డ్ ఫోన్ నేను సంక్రాంతి టైంలో ట్రైన్లో వెళ్తున్నప్పుడు పోతే నేను ఈ ఫోన్ కొనుక్కోవడం జరిగింది. సో దాంతో అదే నాకు మెయిన్ కెమెరా, నేను దాంతోనే అన్ని వీడియోస్ షూట్ చేస్తాను. నా దగ్గర ఇంతవరకు అయితే ఏం లేదు. బట్ ఇప్పుడు నేను మరి బైక్ పైన ట్రావెలింగ్ అంటే ఒక ఫోన్తో మనం వీడియోలు తీసుకున్నా, మరి ఇంకోటి మనకి మ్యాప్స్ కోసం, పర్సనల్ యూస్ కోసం కావాలి కదా. సో అందుకోసమే నేను సెకండ్ హ్యాండ్లో ఇంకోటైతే తీసుకోవడం జరిగింది. అదే రెడ్మీ K20 అండి. మీకు తెలిసే ఉంటుంది కదా, రెడ్మీ K20. ఇది ఆల్మోస్ట్ 4-5 years ఓల్డ్ మొబైల్ అనమాట. అప్పుడు వచ్చిన బ్రాండ్ ఇది. మంచి ఫోను, రెడ్మీ K20 అనేది చాలా మంచి ఫోను. సో కొంచెం నాకు సపోర్టివ్గా ఉంటుందని కొన్నా. బట్ దీనికి కూడా ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది ఏంటంటే బ్యాటరీ ఇష్యూ. మిగతాదంతా ఓకే, సూపర్ అన్నమాట. సో మొబైల్ మీకు కనపడుతుందా, ఇది మొబైల్. సో ఇదనమాట మొత్తం. ఓకే, బాగానే వర్క్ అవుద్ది, బాగానే ఉంటుంది. అండ్ కెమెరా కూడా మీరు చూసుకుంటే ఇది కూడా కొంచెం నాకు కెమెరా సపోర్ట్ అవుద్దని 6,000 అయిందండి. నాకు 6,000 పెట్టి ఈ ఫోన్ అయితే నేను కొనడం జరిగింది. అండ్ ఒకసారి దీనికి బ్యాటరీ మార్చేందుకు 500 తీసుకున్నాడు. సో ఓవరాల్గా కలిపి 6,000 అయితే అయింది. నేను 5,000 లోపు కొనుక్కుందాం అనుకున్నా. బట్ ఇందులో వచ్చేసి 6 GB ర్యామ్ ఉంది, 128 GB స్టోరేజ్ ఉంది. ఫ్రంట్ కెమెరా మీరు చూసుకుంటే పాపప్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, చూస్తున్నారా. సో అది పాపప్ ఉంటుంది. బ్యాక్ కెమెరా ఆన్ చేసుకుంటే మళ్ళీ ఇలా అయిపోద్ది. ఇదిగోండి, మీరు కూడా చూడండి, బ్యాక్ కెమెరా ఇది కదా. సో అదనమాట. అందుకోసం నేను ఇదైతే కొనుక్కున్నా. కాకపోతే బ్యాటరీ ఇష్యూ ఉంది, దానికి చూద్దాం మరి ఎంతవరకు సపోర్ట్ చేసిద్దో. ఫోన్ అయితే బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, సో ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోన్లు మీకు చెప్పేసా దేంతో వీడియోలు రికార్డ్ చేస్తామని. సో ఈ ఫోన్ని మరి నేను గింబల్ ఇలాంటివి ఏమైనా వాడుతున్నావా అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఒక సెల్ఫీ స్టిక్ అయితే నేను హోల్డ్ చేసి పెట్టుకున్నా ఫోన్కి. బట్ అది వచ్చేసి అప్పుడు నేను కొన్నప్పుడు 400, 350, 400 స్టార్టింగ్లో కొన్నాను. సో దాన్నే యూజ్ చేసా ఇప్పటి వరకు. మధ్యలో నాకు ఒక బ్రో, మీరు చూసే ఉంటాడు, నాకు బద్రీనాథ్, కేదార్నాథ్ మనం చేసినప్పుడు అందులో ఒక బ్రో పరిచయం అయ్యాడు. సో ఆ వీడియోలో మీకు చూపించే ఉంటా. ఆ బ్రో నాకు అతను ఈ సెల్ఫీ స్టిక్ని అయితే ఇచ్చాడు. అప్పుడు అతని సెల్ఫీ స్టిక్ అప్పుడు దీని కాస్ట్ 1,800, 2,000 అన్నాడు. సో అది నాకు ఇచ్చాడు కానీ, బట్ ఇది నేను నేపాల్లో వీడియో తీసుకునేటప్పుడు దాని ఇరిగిపోవడం జరిగింది. అది ఎలా ఇరిగిపోయిందో తెలీదు. ఇలా మనం పట్టుకొని ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతుంటే సడన్గా అది ఇరిగిపోయి పడిపోయింది అనమాట. సో ఇంకా ఆ రోజు నా ఫోన్కి ఏం డ్యామేజ్ అవ్వాలా, బట్ ఈ సెల్ఫీ స్టిక్ అయితే ఇరిగిపోయింది. బట్ ఆయన గుర్తుగా నేనైతే దీన్ని దాచుకున్నాను, ఎందుకంటే నాకు అప్పుడు చాలా సాయం చేశాడు అనమాట. అది ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు మరి ప్రజెంట్, ఎందుకంటే మనం బండి మీద తీసేటప్పుడు ఇప్పుడు ఈ సెల్ఫీ నేను ఇప్పుడు ఏదైతే హోల్డ్ చేశానో సెల్ఫీ స్టిక్, అది కొంచెం అంత స్టాండర్డ్ కాదు, కొంచెం వీక్ ఉంటుంది. నాకు భయం వేస్తూ ఉంటుంది ప్రతిసారి దాంతో వీడియోలు తీసేటప్పుడు. ఎక్కడన్నా చూపించేటప్పుడు లోయల్ ప్రాంతాలు లేదని చూపించేటప్పుడు ఇరిగిపోద్దేమో, ఫోన్ పడిపోయిందంటే నా జీవితం అయిపోయినట్టే. ఒక మంచి స్టాండర్డ్ది కొన్నామని స్నాపర్ అని చెప్పి ఇదిగోండి ఈ సెల్ఫీ స్టిక్ అయితే కొన్నా. సో ఇదనమాట. ఇది వచ్చేసి నాకు 1,200 రూపీస్ పడింది. అయితే నేను వాళ్ళతో అది మాట్లాడి ఏదో డిస్కౌంట్ అది ఇది అని చెప్పి మాట్లాడుకొని 900కి తీసుకున్నా. సో ఈ సెల్ఫీ స్టిక్ కాస్ట్ 900. చాలా పొడవు వస్తుంది అనమాట. చాలా పెద్దది, చాలా పొడవు వస్తుంది. అండ్ ఇది 360 degrees రొటేట్, ఓకేనా. అండ్ ఇవి గ్రిప్స్ కూడా చాలా బాగుంటాయి, ఓకేనా. ఫోన్కి డ్యామేజ్ కాకుండా ఈ గ్రిప్స్ చాలా బాగుంటాయి.
అండ్ ఇది కూడా మీకు ఎటుగా కన్వీనియంట్గా తిరుగుతుంది, ఎటు కావాలంటే అటు. అండ్ ఇవి వచ్చేసి ముఖ్యంగా దీని గ్రిప్ చాలా బాగుంటుందండి. మీరు ఎక్కడ ట్రైపాడ్, ఒకటి సెల్ఫీ స్టిక్, 2 ట్రైపాడ్ అనమాట. సో మీరు చూసుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, ఇది నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, చాలా ఇది పెద్దగా ఉంటుంది స్పేస్. దానివల్ల మనకి ఏంటంటే ఇలా నిలబెట్టినప్పుడు అటు ఇటు పోకుండా స్టాండర్డ్గా నిలబడుతుంది. సో ఇది ఒకటి బెస్ట్ థింగ్. సో ఇదైతే నేను కొన్నానండి, చూడాలి, ఇంతవరకు వాడలేదు. మరి మనం ఇప్పుడే కాబట్టి ట్రావెలింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడే కాబట్టి, అండ్ ట్రావెలింగ్ స్టార్ట్ చేశాక నేను దిగిపోయే ఫస్ట్ వీడియో ఇదే, చిన్న సెల్ఫీ స్టిక్ ఇది. ఇది నేను ఒకటి కొంటే ఇంకోటి వచ్చింది, దీని కథ వేర్లేండి, అది ఎందుకు, అది ఇప్పుడు అవసరం లేదు. సో ఇది ఒక చిన్నది, దేనికో ఇంకో వచ్చిందిగా, అందుకే దేనికో దానికి యూజ్ అవుతుందని ఇది పెట్టుకున్నా. ఇది కూడా చిన్న సెల్ఫీ స్టిక్, ఓకేనా. సో ఇది నేను వీడియో తీయడానికి వాడేవి, ఫోన్ అయినా ఐ మీన్ వాడే ఎక్విప్మెంట్స్, ఫోన్ కానీ సెల్ఫీ స్టిక్ కానీ ఇది. అండ్ ఇప్పుడు బ్యాకప్, పవర్ బ్యాకప్, దానికోసం నాకు వచ్చేసి నేను పవర్ బ్యాంకులను అయితే యూజ్ చేస్తున్నా. సో ఇన్ని రోజులు నేను ఒకటే పవర్ బ్యాంక్ని యూజ్ చేశా. ఇదిగోండి, ఇది అంబరేనండి, చూస్తున్నాను కనపడుతుందా. ఒకటి నా మెయిన్, అది ఈ మధ్య కొన్నా, ఇప్పుడు ఈ మోటోలో బైక్ మీద వెళ్ళడం కోసం, అర్బన్ కంపెనీ వాళ్ళది. సో ఇది వచ్చి నాకు, ఇదిగోండి, ఇది వచ్చి నాకు, ఇది కూడా సేమ్ 1600. అయితే ఇది నేను కొనలా, సేమ్ ఇప్పుడు ఈ సెల్ఫీ స్టిక్ ఇచ్చాడు ఒక బ్రో అన్నాను కదా, వాసు బ్రో అనమాట, ఆ బ్రో హైదరాబాద్ నుండి, ఆయన ఇది ఆర్డర్ పెట్టి నాకు కొనిచ్చాడు. సో థ్యాంక్ యూ బ్రో. అండ్ వచ్చేసి మైక్ వచ్చేసి దీని పేరు వీలో మ్యాక్స్ అండి. నేను అప్పుడు ఆ టైంలో ఢిల్లీలోని నేపాల్ వెళ్ళడానికంటే ముందు కొన్ని కొనుక్కున్నాను కదా, సో ఆ టైంలో కొన్నాను అనమాట. ఇది ఆన్లైన్లో కొనుక్కున్నా, నాకు వచ్చి 1000 రూపాయలు పడింది ఆన్లైన్లో. ఈ మైక్ని నేను వాడుతున్నా. సో ఇప్పుడు ఇది కూడా ఇక్కడ పెట్టుకుంది కూడా ఇదే అనమాట, బడ్జెట్లో, ఇంకా దీనికంటే ఎక్కువ నేను పెట్టలేను బడ్జెట్. సో అందుకే ఇప్పుడు ఇది వాడుతున్నా. ఇది వచ్చేసి 1000 రూపాయల మైకు. అండ్ ఇంకోటి ఇది వైడ్, ఇది ఇప్పుడు మీరు చూసింది వైర్లెస్ కదా, ఇదేమో వైర్డ్ మైక్ అనమాట, బోయా బోయా ఏమన్నో ఏదో ఉంది సంథింగ్ దీని పేరు. సో ఇదిగోండి వైర్లెస్ మైక్ ఇది, సరే వైడ్ మైక్ ఇది. ఆల్మోస్ట్ 4-5 మీటర్స్ పొడవు అయితే ఉంటుంది ఈ వైరు. కొన్ని పర్సనల్ ఐటమ్స్, ఇదిగోండి మెడిసిన్స్ మెయింటైన్ చేస్తున్నా, ఇదిగోండి కొన్ని ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో. అండ్ ఆ తర్వాత ఇంపార్టెంట్ పాన్ కార్డ్ డాక్యుమెంట్స్ కోసం ఒక హోల్డర్, అండ్ ఈవెన్ పాస్పోర్ట్ కూడా. సో పాస్పోర్ట్ కూడా ఇందులోనే పెట్టుకుంటున్నాను అనమాట. సో పాస్పోర్ట్ కానీ ఏటీఎం కార్డ్స్ అన్ని, పాన్ కార్డ్ డాక్యుమెంట్స్ కోసం ఒక హోల్డర్ పర్సనల్ది. ఇంకేమున్నాయి. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఒక చిన్న, ఈ టెంట్లో ఉన్నప్పుడు బాగా వేడిగా ఉంటే ఒక చిన్న ఫ్యాన్ అయితే కొనుక్కున్నా, 150 రూపీస్. అండ్ అది ఎక్కువసేపు ఛార్జింగ్ ఉండదు కాబట్టి ఇది. సో బాగా ఉక్కబోసినప్పుడు ఇది ఒకటి కొనుక్కున్నా. ఇది బాంబే బజార్లో కొన్నా, ఉంటాయి కదా 10కి 20కి ఐటమ్స్ ఉంటాయి చూసారా, ఆ విధంగా ఇందులో అయితే కొనుక్కోవడం జరిగింది. సో ఇంకోటి, అండ్ మనం ఎండలకి అవి తిరిగినప్పుడు సన్ స్క్రీన్, ఇదేంటిది ధర్మా టచ్ అంట. సో బాగుంటుందని నేను ఆన్లైన్లో రివ్యూ చూసుకున్నా, నాకు తెలియదు, నేను ఎప్పుడు సన్ స్క్రీన్ వాడలా. సో ఇదైతే కొన్నా. దీన్ని కొన్న దగ్గర నుంచి నేను ఒక్కసారి నేపాల్ వెళ్ళినప్పుడు వాడా, అప్పుడు హెవీ హీట్ ఉంటే అప్పుడు వాడా, మళ్ళీ ఇంతవరకు వాడలే. అవసరం షూస్, మనకి ఎమర్జెన్సీ టైంలో మరీ షూస్ దుమ్ము అయిపోతే వైపర్స్ అనమాట, షూస్ని వైప్స్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇవన్నీ ఈ విధంగా ఉంటాను, టిష్యూ టైప్లో ఉంటాయి, మనకు వెట్ టిష్యూస్ ఉంటాయి కదా ఆ టైప్లో ఉంటాయి. సో అది వాడేసుకోవచ్చు. అండ్ ఇది చిన్న స్పీకరు, ఒకవేళ మనం ఒంటరిగానే ఉంటాం కదా మ్యాక్సిమం, మ్యూజిక్తో ఎంజాయ్ చేస్తాం కాబట్టి. సో ఒక చిన్న స్పీకర్, సౌండ్ బాగానే ఉంది. ఎంత 100 రూపీస్ అని ఉంది, 120 రూపీస్ నాకు తెలిసి, బాగుంటుంది. కానీ చూడండి సౌండ్ ఏనండి. సౌండ్ బాగా వస్తుంది అనమాట, ఓకేనా. మీరు ఆల్రెడీ రెయిన్ కోట్ చూశారు, ఈ రెయిన్ కోట్ వచ్చి నాకు 600 రూపీస్ పడింది, ఇక్కడ గువాహతిలో కొన్నా. ఈ హెల్మెట్ ఇది వచ్చేసి 950 రూపాయలు, స్టట్స్ బ్రాండ్. సో మంచిది అనమాట, ఐఎస్టీ స్టాండర్డ్ ఉంటుంది. సో మంచి బ్రాండ్. ఇది వచ్చేసి హెల్మెట్ మౌంట్, ఎందుకంటే మరి ఫోన్ హోల్డ్ చేయాలి కదా. సో దీన్ని ఫోన్కి అలాగే మొబైల్కి అలాగే గోప్రోకి రెండింటికి వాడచ్చు. ఇది వచ్చి నాకు 600 రూపాయలు పడింది. సో ఇది కూడా అంటే మీకు తెలిసిందే కదా, చూస్తే అర్థమైపోద్ది, ఫోన్ తడవకుండా ఫోన్ వాటర్ ప్రూఫ్ పౌచ్లు అనమాట, మ్యాప్ల కోసం వీడియోలు తీసేటప్పుడు
ఇప్పుడు నా దగ్గర ఇంతకుముందు పాత ఒక సెల్ఫీ స్టిక్ ఉంటే అది ఇరిగిపోయింది. సో దాని లైట్ అనమాట ఇది. ఇదిగోండి ఇట్లా నైట్ టైం ఇంక టెంట్కి ఇక్కడ హోల్డ్ చేసుకొని దీన్ని వాడుకుంటా. ఒకవేళ ఇది ఛార్జింగ్ అయిపోతే ఇంతలో అటు వెళ్ళినప్పుడు, సో అలాంటప్పుడు ఇదిగోండి ఈ లైట్ అనమాట. ఇది 350 రూపీస్ ఎంత అయింది. ఇది కూడా సేమ్ ఢిల్లీలో కొన్నా, బాగుంటుంది లైట్. సో దీన్ని ఇట్లా ఇట్లా 2 రకాలుగా వాడచ్చు. అండ్ చిన్నగా పెద్దగా అవుతుంది. ఇదిగోండి మీరు చూస్తున్నారుగా, అదిగోండి అక్కడ కనపడుతుంది కదా స్క్రీన్ పైన. అండ్ దీంట్లో ఇంకోటి ఇదేమో తక్కువ, కొంచెం ఫోకస్ తక్కువ వస్తుంది. అండ్ బ్లింకింగ్ ఎమర్జెన్సీ టైంలో వాడేది. అండ్ ఇక్కడ వెలుగుతుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే టెంట్ మొత్తం ఆక్యుపై చేస్తుంది. అండ్ హెడ్ లైట్, సో ఏదన్నా నైట్ టైం ఎమర్జెన్సీ. అండ్ ఇంకోటి ఇట్లా ఈ రెడ్ లైట్ బ్లింకింగ్. సో అదనమాట ఇది ఢిల్లీలో కొనుక్కున్నా. అండ్ ఛార్జింగ్ పెప్పర్ స్ప్రే అండి. ఎమర్జెన్సీ టైంలో ఎక్కడన్నా మనం ఇప్పుడు టెంట్లో నైట్లో ఎక్కడ పడితే అక్కడ ఉంటాం, అలాంటప్పుడు యూజ్ చేయడానికి పెప్పర్ స్ప్రే ఒకటి కొన్నా. ఓకే, కూడా ఎమర్జెన్సీ కోసం కొన్నదే, తెలియదు ఎప్పుడు ఎలా ఉంటుంది, అందుకని నైఫ్. సో ఇంకోటి ఇది పాకెట్ బ్యాగ్ అంట. ఇదేంటంటే ఇట్లా జిప్ పౌచ్ లాగా ఉంది కదా, వ్యాలెట్ లాగా ఉంది కదా చూడడానికి, చిన్న పౌచ్ లాగా. సో ఇదేంటంటే ఓపెన్ చేస్తే మనకి 10 లీటర్స్ కెపాసిటీ ఉన్న బ్యాగ్ లాగా అవుద్ది అనమాట. సో ఇది ఎప్పుడన్నా మనం ట్రెక్కింగ్ అయి చేసినా, లేదా ఇన్కేస్ ఏదైనా చిన్న చిన్న అటు పోయినా ఉపయోగపడుతుంది. సో ఏదన్నా సెల్ఫీ స్టిక్ ఇలాంటివి పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి మనకి 250 రూపీస్ డెకాథలాన్లో కొన్నా ఇది. సో ఈ టెంట్ మీరు ఇప్పుడు నేను ఈ టెంట్ కూడా డెకాథలాన్లోనే కొన్నా, ఇది కూడా డెకాథలాన్లోనే కొన్నా. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది గ్రౌండ్ మ్యాట్ అంటారు దీన్ని పడుకోవడానికి. సో అది కూడా డెకాథలాన్లోనే కొన్నా. అది వచ్చేసి నాకు 550 రూపాయలు ఎంత అయింది అప్పుడు. ఇవేమో వండుకోనేటప్పుడు బ్యూటేన్ గ్యాస్. ఇదొకటి, ఇదిగోండి ఇదే సిలిండర్, అందరు ట్రావెలర్స్ వాడేదే. అండ్ నేను కూడా ఇప్పుడు నేను చూపించబోయేది నాకు ఎంతో ఇష్టమైన బండి అండి. ఎందుకంటే ఒకప్పుడు మా నాన్నకి ఇప్పుడు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న బండి. అది ఎంతో పాతదైనప్పటికీ కూడా మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బాగా అర్థం చేసుకుందండి. మేము దానికి ఏ రిపేర్ చేయించకపోయినా సరే, మాకు ఎప్పుడు ఏ సమస్య అనేది తీసుకురాకుండా, మా నాన్న ఏ చోటుకి వెళ్ళినా సరే, ఎంత దూరం వెళ్ళినా, దానిపైన ఎన్ని బరువులు వేసినా మాకు సపోర్ట్ చేసుకుంటూనే వచ్చింది. సో దానిపైన నమ్మకంతో, ఇక అదే నన్ను నడిపించి గెలిపిస్తుంది అనే నమ్మకంతో నేను మన గుంటూరు నుంచి నేను గువాహతికి దాన్ని అయితే ట్రైన్లో పార్సిల్ తెప్పించుకోవడం జరిగింది. అందుకు నాకు మొత్తం 3500 రూపాయలు ప్లస్ ప్యాకింగ్, అన్ప్యాకింగ్ అంతా కలిపి ఏదైనా 4800 దాకా అయింది. 5000 వేసుకోండి. సో ఇదిగోండి ఇదండి బండి, సిరిడాన్ హీరో హోండా. ఎంతో ఓల్డ్ వెహికల్, 2004 మోడల్ అనమాట ఇది. సో ఈ బండితోనే మనం అయితే ఆల్ ఇండియా ట్రిప్ చేయబోతున్నాం. దీనికి నేను ఇప్పటి వరకు మనం ఈ బండికి ఎప్పుడు ఏం చేయించలే, బట్ ఇప్పుడు మాత్రం నేను ఈ బండిని ట్రావెలింగ్ కోసం యూజ్ చేస్తున్నా తెలిసాక మా నాన్న ఇంటి దగ్గరే ఈ లైట్లు వేయించాడు. సో చిన్నది ఈ హెడ్ లైట్ నార్మల్గా ఉంటుంది కదా, ఈ లైట్లు ఎందుకంటే నైట్ టైం మనం రైడ్ చేసినా సరే ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అది నేను ఇక్కడికి వచ్చాక స్టిక్కరింగ్ చేయించుకున్నాం మన నేమ్ని. సో అది. అండ్ ఇంకోటి చాలా మోడిఫికేషన్స్ అయితే చేయించారండి. ఎందుకంటే ఇదిగోండి ఇవి కానీ, అండ్ మీటర్ పని చేసేది కాదు అవి కానీ, ఈ అద్దాలు కూడా లేవు. నేను వేయించుకున్న ఈ అద్దాలు, ఈ బుల్లెట్ అద్దాలు బాగుండాలని చెప్పి వేయించా. నా కోసం నేను ఏం పెట్టుకోకపోయినా బండి కోసం మాత్రం ఆలోచించకుండా పెట్టేశానండి. ఎందుకంటే ఇదే మనకి ఇప్పుడు లైఫ్ ఇచ్చేది. సో ఈ అద్దాలు నాకు 600 అయినాయి. అండ్ ఇదండి ఇంకా బండి అయితే కొత్త టైర్ వేయించారు మా నాన్నగారు పంపించేటప్పుడే దీనికి కొత్త టైర్లు అయితే వేసి అయితే పంపించారు. అండ్ నేను ఇక్కడికి వచ్చాక నెంబర్ ప్లేట్లు కూడా కొత్త వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ఓల్డ్ నెంబర్ ప్లేట్ ఉండేది, అదేంటంటే దానివల్ల అది హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ కాదు. సో అప్పుడు ఏంటంటే మనల్ని ఎక్కడన్నా పోలీసులు ఫర్ సపోజ్ ఎక్కడన్నా అనుకోకుండా వాళ్ళు నోటీస్ చేస్తే ఆపేస్తారనమాట. ఈ మొబైల్ హోల్డరు మనం మ్యాప్లో చూసుకోవడానికి ఇది వచ్చి నాకు 350 రూపాయలు అయింది. ఓకేనా. అండ్ ఇంక ఇదండి బండి సెటప్ అయితే. ఏం పని చేసే కాదు దీనికి ఇంత ముందు. ఇది కూడా ఆఖరి కొత్తదే వేయించారు మా నాన్నగారు. ఇండికేటర్స్ కానీ మీరు చూసుకుంటే చూసారా, ఇవన్నీ ఇంత ముందు ఏం లేవు. అండ్ ఈ సైడ్ ఇండికేటర్ కానీ ఓకేనా. అండ్ లైట్లు హై బీమ్ లైట్స్ మీరు చూసుకోవచ్చు, చాలా ఫోకస్ వస్తాయి అన్నమాట. ఇవన్నీ ఇక్కడ పడుతుంది చూడండి, నైట్ టైం చాలా ఫోకస్ వస్తాయి. అండ్ ఇంకోటి ఒక చిన్న సెటప్ ఏంటంటే ఛార్జింగ్ కోసం, ఇదిగోండి
సో ఆన్ ఆఫ్ అనమాట. అదనమాట 12 వాల్ట్స్ది. స్లోగా ఎక్కుతుంది ఛార్జింగ్, చెక్ చేసా. ఇంకా ఇదేంటంటే అమ్మవారి దగ్గర మొన్న కామాఖ్య టెంపుల్కి వెళ్ళాం కదా, సో అమ్మవారి దగ్గర క్లాత్ అనమాట అది. లీటర్కి 50 కిలోమీటర్లు ఇస్తుందండి. ఇంకా రోడ్ కండిషన్ బట్టి 45 కూడా ఇవ్వచ్చు. సో బండి అయితే చాలా స్ట్రాంగ్ బండి అనమాట, చాలా స్ట్రాంగ్, టఫ్గా వాడచ్చు. బట్ కొన్ని ఇంజన్ ప్రాబ్లం అయితే ఉంది, ఎందుకంటే బ్యాటరీ కానీ ఇంజన్ కానీ ఓల్డ్ కదా. సో అది జాగ్రత్త వాడుకోవటం మనకు సపోర్ట్ చేస్తాను నమ్మకం. ఇక నేను దీనికి మన నైట్ టైం పెట్టినప్పుడు ఇదిగోండి ఇక లాక్ కోసం అని చెప్పి ఇది ఒకటి కొనుక్కున్నా ఆన్లైన్లో. సో ఫ్రంట్ టైర్కి ఇది, అండ్ బ్యాక్ టైర్కి ఏమో ఈ చైన్ వేసి ఏకంగా ఒక పెద్ద చైన్ ఇవ్వండి తాళం పెట్టేసి. అండ్ దీనికి ఆల్రెడీ ఇక్కడ హ్యాండిల్ లాక్ ఉంటుంది. సో అది ఆ విధంగా మన బండిని అయితే ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇదిగోండి ఇంకా ఫ్రంట్ నుంచి బండి ట్రైన్లో వచ్చేసరికి బండిని నాశనం చేశారు. మా నాన్నగారు అంత కష్టపడి చేసి పంపించిన ఈ ట్రైన్లో విజయవాడ నుండి గువాహతికి వచ్చే ఈ ట్రైన్, ఈ జర్నీలో బండిని మొత్తం కూడా అటు ఇటు ఇసేస్తారు కదా ఇంకా వాళ్ళు. సో అలా మొత్తం ఖరాబ్ అయిపోయింది, ఎందుకంటే హెడ్ లైట్లు ఎరగొట్టేశారు, అద్దాలు కొట్టేశారు, అద్దాలు లేవు. మన అక్కడ ఒక అద్దం ఉండేదంటే అది కూడా కొట్టేశారు. కొన్ని బ్రేక్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చాక నేను మళ్ళీ కొన్ని ఈ అద్దాలు కానీ కొన్ని సెటప్ అయితే నేను చేయించుకున్నా. ఇంకా ఈ ఓవరాల్గా ఈ సెటప్ అంతా కొనుక్కోవడానికి వాటికి వీటికి బైక్కి అంతా కలిపి ఒక 25K వరకు అయితే అయిందండి. 25-30K వరకు అయితే అయింది మొత్తం ఎవ్రీథింగ్. నా స్టార్టింగ్ నుంచి కూడా యూట్యూబ్ జర్నీ, ట్రావెలింగ్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాకు సపోర్ట్ చేసిన, అలాగే నాకు హెల్ప్ చేసిన డబ్బుల పరంగా కానీ, మాట సాయం కానీ, అండ్ ఐ మీన్ ఇంకా కొంతమంది కొన్ని ఇచ్చారు, కొన్ని ఎక్విప్మెంట్స్. అంటే ఒక బ్రదర్ పవర్ బ్యాంక్ కొని ఇచ్చాడు, అండ్ ఇంకొక అతను అక్షయనాథ్ బ్రో అని చెప్పి, ఆ బ్రో మనకి అసలు యాక్చువల్లీ స్టార్టింగ్లో అతనే మనకి హిమాలయస్కి తీసుకెళ్ళి మనం బాబాల దగ్గర ఉన్నాం. సో ఆ బ్రో లేకపోతే అదంతా అయ్యేది కాదు. సో అతనికి, అండ్ అలాగే బద్రీనాథ్, కేదార్నాథ్లో మనకి అవన్నీ తిప్పి బృందావన్ తీసుకెళ్ళి అవన్నీ చేయించాడు. బృందావన్ వెళ్ళడానికి టికెట్ బుక్ చేసి పంపించిన వాసు బ్రోకి ఫ్రమ్ హైదరాబాద్, అతనికి. అండ్ ఇంకా నాకు ఇంతవరకు చాలామంది డబ్బులు అయితే సాయం చేశారు తిరగడం కోసం. అది 500 అయినా 300 అయినా 100 అయినా సరే, ఎంతైనా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా నాకు అది చిన్న సాయం కాదండి. మీరు వేసిన ప్రతి రూపాయి కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. నేను దానికి తగ్గట్టుగానే కష్టపడతాను. నాకు రీచ్ వచ్చిన మొదటి వీడియో కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అమ్మవారి ఆశీర్వాదం నిజంగా చాలా పవర్ఫుల్. తప్పకుండా మీరు మీ జీవితంలో ఒకసారన్నా రండి కామాఖ్య టెంపుల్కి. నేను చాలా టెంపుల్స్కి వెళ్ళాను ఇంతవరకు. నేను మీకు ఎప్పుడు కూడా పర్సనల్గా రండి అది ఇదని నేను చెప్పలేదు, బట్ అది ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మీకు కుదిరితే, లేదా వీలు చూసుకొని అయినా మీ జీవితంలో ఒక్కసారైనా పిల్లలు పెద్దలు అందరూ కలిసి కామాఖ్య టెంపుల్కి రండి, దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. మీరు ఆ శక్తిని ఫీల్ అవుతారండి. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే, టెంపుల్ లోపలికి వెళ్ళంగానే ఆ ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. నా ఈ ప్రయాణం మళ్ళీ మొదలవుతుందంటే దానికి కారణం మా అమ్మ నాన్నే అండి. నిజంగా ఒక కొడుకు ఎదగడం కోసం ఎవరైనా ఏదైనా చేస్తారంటే అది కేవలం తల్లిదండ్రులే. ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి వాళ్ళ జీవితాన్ని అంతటినీ త్యాగం చేసి మన కోసం కష్టపడుతూ ఉంటారు. మనం ఏం చేసైనా సరే సక్సెస్ సాధించాలి. అందులోకి వెళ్తున్నామా ఇందులోకి వెళ్తున్నామా అనేది మనకు అనవసరం అండి. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మనం గెలిచి వాళ్ళు పడిన కష్టానికి మనం ఎంత కష్టపడైనా సరే ప్రతిఫలాన్ని తీసుకురావాల్సిందే. సో నిజంగా వాళ్ళు పాపం ఈ పరిస్థితిలో కూడా మా వాళ్ళు నా కోసం నిజంగా చాలా అంటే చాలా కష్టపడి డబ్బుల పరంగా కానీ, మొన్న బండి పంపించడానికి పాపం మా నాన్న అయినా సరే, మా నాన్నగారు చాలా కష్టపడి పంపించారు. డబ్బులు ఊరికే రావు కదండి. సో వాళ్ళకున్న వర్షాలన్నీ మానుకొని వాళ్ళైతే నాకు ఈ పంపించడం జరిగింది నా బండి. సో ఏదైనా సరే నేను ఖచ్చితంగా
ప్రతి రూపాయికి న్యాయం చేసే తీరుతానండి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదేమైనా సరే నేను ఈ ఆల్ ఇండియా ట్రిప్ని పూర్తి చేస్తాను. మంచి మంచి కంటెంట్, మంచి మంచి వీడియోని మీకు అందిస్తాను. మొత్తం కూడా ఇదిగోండి ఇదే బండి మీద తప్పకుండా తిరిగి చూపిస్తాను. సో ఇక మిగతాదంతా మీకే వదిలేస్తున్నాను. నిజంగా థ్యాంక్ యూ అందరికీ, అలాగే ముఖ్యంగా మా అమ్మ నాన్నకి. నో నో బ్రదర్, నో థ్యాంక్ యూ సో మచ్. యా సో అది ఇక ఉంటానండి, బాయ్. వీడియో లెంత్ వచ్చిందేమో, ఒకవేళ వచ్చినా ఏమనుకోమాకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ఈ మేఘాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. బాయ్. సో ఇంతవరకు గోవిత్ గౌతమ్ కదా, ఎప్పటి నుండి GST గౌతమ్ సాయి ట్రావెలర్ సైనింగ్ ఆఫ్. బాయ్.